గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట పట్టణంలో అమర్ కౌముది స్కూల్ విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం పట్టణానికి చెందిన గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు బొబ్బిలి రామకృష్ణ, అటవీశాఖ అధికారి సత్యం ముఖ్య అతిథులుగా స్కూల్ ప్రిన్సిపల్తో శాంతిమోహంతి ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుంచి ప్రకృతి గురించి, పర్యావరణ వాటి పరిరక్షణపై అవగాహన పరచాలని, ప్రస్తుత వాతావరణం పరిస్థితుల దృష్ట్యా మొక్కలు పెంచడం ఎంతో ముఖ్యమని అన్నారు. అనంతరం పట్టణమంతా ర్యాలీ నిర్వహించారు. Maintain their inner surroundings and adopt sustainable practices. Green India. It was launched on February 2014 with the objective to safeguard the biological resource of our nation and associated livelihood against the peril of adverse climate change and to recognize the vital impact of అనే విషయానికి వస్తే జూలై మంత్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. జూలై 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల యాక్టివిటీస్తో, అంటే ఇండోర్ ప్లాంటేషన్ కావచ్చు, లేదా హైడ్రోపోనిక్ ప్లాంటేషన్ కావచ్చు, లేదా అగ్రికల్చర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ కావచ్చు, రాబోయే తరానికి మన పిల్లల్లో ఎంతమంది అగ్రికల్చరలిస్ట్ ఉంటారో మనకు తెలియదు. సో వాళ్ళని అటు విధంగా ప్రోత్సహించే విధంగా ఈ యాక్టివిటీస్ అనేవి 100% దోహదపడతాయని నమ్ముతూ ఈరోజు మన ఈ ప్రోగ్రామ్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో ఒక 10 మందికైనా సరే వాళ్ళలో కనుక మోటివేషన్ వచ్చి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కొంతైనా సరే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికి గాను మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు ఆల్మోస్ట్ 100 ప్లాంట్స్ని కూడా మనకి సపోర్ట్ ఇచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోఆపరేట్ చేశారు. అండ్ గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ రామకృష్ణ గారు కూడా దీంతో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ విధంగా మీ అందరిలోని సొసైటీలోని ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ముందుకు తీసుకొని వెళ్తున్నాము. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కౌముది స్కూల్కి హాజరవడం జరిగింది. అయితే మేడం గారు చాలా ఎవ్రీ ఇయర్ కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగానే మంచి మంచి యాక్టివిటీస్ అనేవి చేస్తూ పిల్లల్లో ఈ సమాజం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల మంచి అవగాహన కార్యక్రమాలు అనేటువంటి చేస్తూ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి న్యాచురల్ రిసోర్సెస్తో పాటు, న్యాచురల్ ఫారెస్ట్తో పాటు సామాజిక అడవుల్ని పెంపొందించాల్సినటువంటి అవసరం, సామాజిక అడవుల్ని విస్తరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే న్యాచురల్ ఫారెస్ట్ అనేది ఎట్లాగో దాని అంతటా అది డెవలప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దాన్ని పరిరక్షించడం కోసం అటవీ శాఖ అనేది ఉంది. బట్ సామాజిక అడవులను పెంపొందించాలంటే సొసైటీలో అందరూ కూడా వారి యొక్క తమ వంతు కృషి అనేటువంటి చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్లు రియల్ ఎస్టేట్ అని ఇటువంటివన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ఈ చెట్లు సామాజిక అడవుల నరికివేత అనేటువంటిది బాగా జరుగుతూ ఉంది. దానివల్ల సామాజిక అడవుల యొక్క విస్తీర్ణం అనేది తగ్గిపోతూ ఉంది భూమి మీద. దీనివల్ల సో దాని ప్రకారంగానే ఈ గ్లోబల్ వార్మింగ్ తాలూకా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి సామాజిక అడవుల్ని విస్తరించినట్లయితే మనకి ఈ గ్రీనరీ అనేది చాలా వరకు కూడా మనకి ఈ భూమి మీద కవర్ అవుతుంది. దానివల్ల మనం ఆటోమేటిక్గా ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సామాజిక అడవులను విస్తరించడంలో ప్రజల యొక్క పాత్ర కూడా చాలా వహించవలసినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే చెప్పినట్లు నేటి వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి ఇప్పటి నుంచి కూడా వాళ్ళలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలని కలిగించినట్లయితే మనం ఈ సామాజిక అడవులను విస్తరించడంలో వాళ్ళు ఎంతో కొంత పాత్ర అనేది నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కరెస్పాండెంట్ శాంతిమోహంతి గారి ఆధ్వర్యంలో కౌముది గ్లోబల్ స్కూల్ నేతృత్వంలో పిల్లలందరూ కూడా ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా కృషి చేయాలి. విద్యార్థి దశలోనే పిల్లలు పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడు మనం ఈ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచగలము. నేటి వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళ మనసుల్లో పర్యావరణ పరిరక్షణ అనేటువంటి ఒక విత్తనాన్ని నాటినట్లయితే అదే రేపు మహావృక్షమై వాళ్ళను ఒక బాధ్యతాయుత భారతీయులుగా, బాధ్యతాయుత ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడుతుందని నా అభిప్రాయం.